ఇది లోపల క్లోజ్ అయ్యింది. మళ్ళీ ఇంకా బయట గోడ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంది. లోపలికి పోతే మాత్రం కేసేనంట. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేయడం అండ్ రెనోవేషన్ వర్క్ జరుగుతుందని చెప్పేసి అన్నారు. కానీ ఏం లేదు, వామ్మో కొద్ది హైట్ లేదు. అమ్మాయి అయిపోయి ఎక్కిచ్చేసిన అమ్మా. అందరికీ నమస్తే, నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను గంగాసాగర్లో ఉన్నా. ఈ గంగాసాగర్ వచ్చేసి ఇక్కడ నది, గంగా నది అండ్ సముద్రం కలిసే చోటు. అండ్ మన కపిల మహర్షి ఇక్కడ ధ్యానం చేసిన చోటు. ఇది ఒక ఐలాండ్, చాలా పెద్ద ఐలాండ్. నేను అక్కడ స్టార్టింగ్ పై నుంచి ఇక్కడికి వచ్చే వరకు దాదాపు ఒక 40 కిలోమీటర్స్ వచ్చిన. నైట్ దర్శనం చేసుకున్నా అండ్ ఇక్కడనే స్టే తీసుకున్నా. నైట్ వర్షం కొట్టింది అంటే మామూలుగా లేదు. ఆ మెరుపులకైతే పర్సన్స్ డైరెక్ట్ కనబడుతున్నారు. నడిచే విధానం అంతసేపు వస్తున్నాయి ఫ్లాష్ మొత్తం మెరుపులు మొత్తం. ఇంకా అందుకే ఈ రూమ్ తీసుకున్నా. ఈ రూమ్ 300 పడ్డది. చలో ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయినా, ఇంకా స్టార్ట్ అయిపోదాం. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈరోజు ఒక 400 కిలోమీటర్లు అయినా కొట్టాలనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. ఇంకా వెళ్ళిపోదాం. ఇదే రూము. ఇట్లా బెడ్షీట్ ఇచ్చారు. ఇదంతా మన లగేజ్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా, బ్యాగ్స్ ఇస్తే కథం. ఇంకా చలో వెళ్ళిపోదాం. ఇంకా ఫైనల్గా అయితే గంగాసాగర్ నుంచి స్టార్ట్ అవబోతున్నా. మంచి నిద్ర పట్టింది నైట్. ఇంకా చూడండి, ఇక రెయిన్ వేరే వేసుకున్నా మొత్తం అంతా. మళ్ళీ ఆగడం ఎందుకని చెప్పేసి వెనక ప్యాకింగ్ కూడా అట్నే చేసేసిన. రీడింగ్ మాత్రం హైలైట్ ఉంది, 57,500 ఉంది. నిన్న 200 కిలోమీటర్స్ వచ్చిన. గంగాసాగర్ చూడడానికి వెళ్దాం. చలో, జై బజరంగబలి. నైట్ నేను తిందామని తీసుకున్న ఫుడ్ కనీసం కుక్కలన్నీ తింటే లేవు, పర్లేదు. అరే బిడ్డ, సరేలే మనిషి కొంచెం దొరికిందిలే. ఏం ఎక్కుతున్నారో ఏమో జనాలు. Stand. चलो आप उससे चले जाओ, आप चले जाओ. 150 నుంచి 200 మందిని ఎక్కిస్తారు. మరి ఘోరం అసలు. ఇప్పుడు అది ఎక్కడంలో ఉంది నాకు టాస్క్. ఇది ఒక్కటి ఎక్కేసింది అనుకో కథం. ఇక మనకి ఇవేం తగలే. ఇక తగిలినా ఎక్కే ప్రయత్నం చెయ్య. ఇక అమ్మాయి అయిపోయి ఎక్కిచ్చేసిన అమ్మా. నాకు కొద్ది భయం అవుతుంది ఎక్కింగా. బండి ఆఫ్ అయినా కూడా మామూలుగా ఉండదు. అమ్మయ్య, మొత్తానికైతే గండ నుంచి గట్టెక్కినాం. స్ప్రైట్ చూసిరా ఎంత లాజిక్గా అమ్ముతున్నారో. మనకాడ 750 ml 40 రూపీస్, ఇక్కడ 10 ml తగ్గించిండు. 10 ml తగ్గించి 35 చేసిండు. అంటే అదే రేటుకి ఇస్తే ఊకోరు కదా జనాలు. అందుకే 10 ml తగ్గించినా ఇస్తున్నారు. అట్లా అది లాజిక్. వెస్ట్ బెంగాల్లో టిఫిన్ ఎంత చీప్ ఉందనంటే, నాకు సరిపోయేంత తిన్నా 20 రూపీస్ పరోటా. అంటే జోక్ ఇస్తున్నాడు. అరకిలో 35 రూపాయలు, అట్లా పావు కిలో 20 రూపాయలు అట్లా ఇస్తున్నాడు. మళ్ళీ ఆలు కర్రీలో మాత్రం ఆలు కామన్. ఎక్కడ చూసుకున్నా కూడా ఆలు మాత్రం కామను. తినేసిన. కాకపోతే ఏంటంటే కొంచెం నీట్గా ఉండదు. చాలా మట్టుకైతే లుంగిలు వినే ఉంటున్నారు చూడండి. స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్కూల్కి లుంగిలు మిన్నే పోతున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. అందరూ నెత్తి వీక్కుంటున్నారు మొత్తం అంతా. ఎవరు గెలుస్తారు ఏందని చెప్పేసి ఎవరికి క్లారిటీ లేదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రెండే పార్టీలు మెయిన్ అంట, టీఎంసీ అండ్ బీజేపీ. ఇక మిగతా పార్టీలు ఉంటాయి కదా, చిన్న పార్టీలు, అదొకటి 1-2 సీట్లు మాత్రమే వస్తాయట వీటికి. మెయిన్ కాంపిటీషన్ మాత్రం ఈ 2 మధ్యలోనే. అది కూడా ఏంటిది అనేది ఎవరికి ఐడియా లేదు. 50-50 ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు ఎవరైనా అడిగితే. 4th రోజు కౌంటింగ్ చూడాలి. ఆ లోపు మనం నార్త్ ఈస్ట్లో పోతాం.
ఏదైనా అల్లర్లు అట్లా ఇట్లా అయినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనకు దగ్గర జరిగినంత మంచి వాతావరణం బయట ఉండదు, అంత గందరగోళంగానే ఉంటుంది. మనక్కడ చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయి. చూడు ఎంతమంది పోతున్నారు, వెనుక 5 పైన 2 7 కనీసం ఇంకా లోపలకు 10 మంది అని ఉంటారు. మొత్తం 20 మందిని వేసుకోపోతాడు సింపుల్గా. రోడ్లు కూడా అంత పెద్దగా అయితే ఏం లేవు, రోడ్లు కూడా అంత చిన్నగానే ఉన్నాయి. ఇది ఇంకా కోల్కతాకి 35 కిలోమీటర్స్ ఉంది. ఇటు అంతా కనెక్టివిటీ ఇదే, ఇది ఎంత పెద్దగా ఉండాలి రోడ్డు, మామూలుగానే చిన్నగా ఉంది రోడ్డు. ఇంకా ఇందులో మళ్ళీ ఇంకా ఆపుతున్నారు వెహికల్స్, ఇటొక 5 ఫీట్లు ఇటొక 5 ఫీట్లు పోయినాక ఇళ్ళకెళ్ళి ఒకటే వెహికల్ పాస్ అయ్యేంత ఉంటుంది. ఇక హారన్లు చూడాలి, నాకైతే హారన్ చూస్తే అనిపిస్తుంది ఒక్కొక్క స్టేట్లో డైరెక్ట్ హారన్ ఇచ్చేయాలి, ఇక కొట్టేటప్పుడే ఒత్తమని చెప్పాలి. అట్లా నాకు పూరి జనాలు అయితే అనిపించింది అట్లనే. అరే జనాలు లేకపోయినా హారన్ కొట్టుకుంటూనే పోతారు, డైరెక్ట్ హారన్ సిస్టమ్ ఇచ్చేయాలి. అరే మీకు అవసరం లేని కూడా బటన్ ఒత్తుకోరని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేది ఎక్కువ హారన్ కాబట్టి ఎందుకు పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసి అక్కడ పోయే స్పేర్ పార్ట్లు కూడా హారన్లే అనుకుంటా, పూరిలో కానీ ఇటు సైడ్ కానీ కొట్టి సంపుతున్నారు హారన్. అబ్బా బస్సు డ్రైవర్లు అయితే సావ కొడుతున్నారు. అవతల సైడ్ రోడ్ ఉన్నాం కూడా ఇక్కడ నుంచి వస్తున్నారు బస్సు ఆపోజిట్లో వచ్చేవాళ్ళు. ఏం సెన్సరా నాయన, డ్రైవింగ్ సెన్స్ డ్రైవింగ్ వస్తుంది అంతే ఎటు తిరిగి పోవాలి, ఒక ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి పోవాలి. ఎట్లా పోతామా, కొన్ని ఇబ్బంది పెడతామా, మంచిగా పోతామా అనేది అది సెకండరీ. అది మొత్తానికి అయితే పోవాలి, ఇంకా స్పీడ్గా పోవాలి. అన్న ఇంట్రెస్ట్గా చదువుతాడు మన బోర్డు మీద ఏముందని చెప్పేసి, వైజర్ మీద. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కోల్కతాలోకి ఎంటర్ అయిపోయినా, కొన్ని వీడియో చూపిద్దామని చెప్పేసి, అండ్ నా కోసము, నా బుజ్జమ్మ కోసం, అండ్ మీకోసం కూడా మన ఛానల్లో కోల్కతా సిటీ ఎట్లుందో చూద్దాం. బైపాస్ నుంచి కూడా పోవచ్చు, కానీ ఏంటంటే సిటీ చూడలేం అని చెప్పేసి ఆ ఉద్దేశంలో సిటీ లోపల నుంచి పోతున్నా. కొంచెం ఇబ్బంది ట్రాఫిక్ పరంగా, ఇది సంపుతా ఉంటారు ట్రాఫిక్, చూడాలి. దేవుడి దేవాలో 1 గంట పట్టినా ఓకే. సిగ్నలింగ్ సిస్టమ్ ఎంత బాగుందనంటే, ఒక్కటి అంటే దగ్గరనే ఉండే 100 మీటర్స్కి ఒకటి, 200 మీటర్స్కి ఒకటే ఉంది. కాకపోతే ఒక్కటి నువ్వు క్రాస్ చేసినావు అనుకో, ఇక మొత్తం గ్రీనే. అక్కడ రెడ్ ఉందా, ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి వరకు మళ్ళీ అక్కడ గ్రీన్ పడుతుంది. సో కొంచెం స్పీడ్ మెయింటైన్ చేస్తే అట్లా పోవచ్చు. అయిపోయిందా, ఇక గ్రీన్ క్రాస్ చేసిన మళ్ళీ అక్కడ గ్రీన్ పడ్డది చూసిరా, వాళ్ళు 10 క్రాస్ చేయవచ్చు. అట్లా సమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తే అన్ని క్రాస్ చేయవచ్చు. దాని తర్వాత రెడ్ ఉంది. సో బ్యూటిఫుల్, ఇట్లా మంచి సెట్ చేసారు, ఇట్లా ఉండాలి సిగ్నలింగ్ వ్యవస్థ. ఇప్పుడు కొంచెం సిగ్నల్స్ ఫ్రీ అయిపోయినాయి అమ్మ, ప్రశాంతమైన వాతావరణం. నిజంగా చెప్తున్నా, అటు విలేజెస్ కన్నా సిటీలోనే కోల్కతాలోనే ట్రాఫిక్ తక్కువ ఉన్నది. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా పోయే విధానం మంచిగా ఉంది కాబట్టి రోడ్లు వెడల్పున్నాయి, ఇబ్బంది లేకుండా ఇంజన్ మీద లోడ్ పడకుండా మంచిగా ప్రశాంతంగా అవుతున్నా. పక్కన మనం చూసుకోవచ్చు మేజర్ హార్ట్ అని చెప్పేసి మెట్రో ఉంది, దాని పక్క నుంచి వెళ్తున్నాము. ఈ రోడ్డు మీద కూడా ఇట్లా ట్రైన్స్ పోతాయా చూడు, ట్రాక్ ఉంది, ట్రైన్ ట్రాక్. మరి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందా సిస్టమ్, లేకపోతే పాతదా తెలియదు, కానీ అసలు సూపర్. హౌరా రూట్లోనే వెళ్తున్నా, బ్రిడ్జ్ చూడాలి. బ్రిడ్జ్ ఖచ్చితంగా ఒక్కసారైనా మన బుజ్జమ్మని ఎక్కియాలని డిసైడ్ అయినా. సో ఆ బ్రిడ్జ్ ఎక్కిద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నాయి, 100 సంవత్సరాల కింది అయి ఉంటాయి, అంత పాత ఉన్నాయి మొత్తం అంత బిల్డింగ్ అన్నీ. ఫైనల్గా హౌరా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. చలో బుజ్జమ్మ, చలో. వామ్మో కొద్ది హైట్ లేదు, వితౌట్ పిల్లర్ కట్టిన బ్రిడ్జ్ ఇది. డైరెక్ట్ మొత్తం అంతా స్టీలు రివిట్స్. ఫైనల్గా వచ్చేసా హౌరా బ్రిడ్జ్కి, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఆగే వీడియో తీసుకునేటుంటే బాగుండు.
హౌరా బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. పోలీసులు వస్తున్నారు, నాకు వాళ్ళు రాకముందు వెళ్ళిపోవాలి. ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇది హౌరా బ్రిడ్జ్. మనం ఇప్పుడు కోల్కతాలో ఉన్నాము. వితౌట్ పిల్లర్ సపోర్ట్ ఎంత పెద్దగా ఉంది చూడండి బ్రిడ్జ్. ఇంకా చలో ఇంకా మనం మన రూట్కి వెళ్ళిపోదాం. కోల్కతాలో డబల్ డెక్కర్ బస్సులు ఉంటాయని విన్నాను. ఇప్పుడు ఓన్లీ బుడ్డ బస్సులు చిన్న చిన్నవి ఉన్నాయి, డబల్ డెక్కర్ లాంటివి ఏం లేవు. కానీ రోడ్స్ బాగుండడం వల్ల నేను ఎక్కడో రోడ్డు మిస్ అయిపోయినా. మళ్ళీ రీరూట్ అయింది, కనెక్ట్ అయిపోతా. బాగా పురాతనమైన సిటీ కోల్కతా. బా బిల్డింగ్లు ఒక్కొక్కటి ఉన్నాయి కదా అంటే శిథిలావస్థకు వచ్చినాయి బిల్డింగ్లు, అంత పాతవి. మన సైడ్ బంద్ అయిన అంబాసిడర్లు అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సిగ్నలింగ్ అయితే ఏం స్టాపింగ్ ఏం లేదు, ఎల్లో సిగ్నల్ ఉంది, చూసుకొని మమ్మని. ట్రంక్ రోడ్ ఇది. ట్రంక్ రోడ్ నుంచి వెళ్తున్నా. 7.4 కిలోమీటర్స్ తర్వాత యూటర్న్ ఉంది. ఇట్లా హెవీ బస్సుల వల్లనే జామ్ అవడం కానీ మిగతా ఏ విషయంలో అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. పాండ్వా విలేజ్ పుణ్యమా అని మొత్తం మనం కోల్కతాలోని గలీలు కూడా తిరుగుతున్నాము. నైట్ వర్షానికి చూడండి ఎట్లా అయిందో. ఇంకా డైలీ వర్షం కొడితే సేమ్ ఇదే సిచ్యువేషన్. జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే 100% వస్తుంది. ఇక వామ్మో, ఈ బుడ్డ వర్షానికే లోపల దాకా నీళ్ళు పోతున్నాయి. ఓ మెల్లగా రా, పుణ్యం ఉంటుంది. ఇప్పటికీ 5-6 మెంబర్స్ నా ఛానల్ నేమ్ తీసుకున్నారు. భయ్యా నాకు ఇది తెలుగు లాంగ్వేజ్తో చేస్తా యూట్యూబ్ అని అంటే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తారట. చిన్న బైక్ మీద చేస్తున్నావుగా, గ్రేట్ బ్రో, జాగ్రత్తగా వెళ్ళు. అండ్ ఇట్లా ట్రైన్కి వేసే ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాక్ మీద అయితే అస్సలు డ్రైవ్ చేయకు, అవి స్కిడ్ అవుతూ ఉంటాయి బైక్లో, జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి చెప్తున్నారు. చాలా అంటే రైడర్స్కి కొంచెం విలువ ఇస్తున్నారు ఇక్కడ. అమ్మా హైవేలు నడపడంలో బోర్ అని చెప్పేసి రోజు విలేజ్ ఉంటామట. మా అమ్మ దాదాపు ఎన్ని కిలోమీటర్లు నడిపినా, 400 కిలోమీటర్లు విలేజ్ రోడ్లలోనే నడిపినా. చిరాకు వచ్చింది నాకు. ఇప్పుడు చూస్తే ఎప్పుడు హైవే వస్తుందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అంత చిన్న విలేజ్లో ట్రాఫిక్లో నడిపితే బండి మీద బాగా వెయిట్ పడుతుంది. అంటే నాకు కూడా ఇప్పుడు నేను 1.5 అవర్ దాదాపు నేను కోల్కతా సిటీలోనే తిరిగినా, ఏం ఇబ్బంది కాలేదు. ట్రాఫిక్ కూడా మంచిగా ఉంది. ఇట్లా ఉంటే ఇంకా మనకు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. చలో ఇంకా పాండ్వా విలేజ్ వెళ్ళిపోదాం ఈరోజు. చలో కిतना కిలోమీటర్ దూర్, 58 కిలోమీటర్స్, 1 అవర్ 15 మినిట్స్. కాకపోతే ఆగాలి, బండికి పొద్దున్న నుంచి రెస్ట్ చేయలేదు ప్రాపర్గా. 134 కిలోమీటర్స్ వచ్చిన. ఒక 20 కిలోమీటర్స్ పోయి మంచి ఒక చెట్టు నీడ చూసుకొని ఆగి నిన్నటి వీడియో వెయిట్ చేసి కొట్టేస్తే కథం అయిపోద్ది. చలో 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 చలో. మైక్ వాయిస్ అయితే ఓసారి ప్రాబ్లం అనిపిస్తుంది, ఏందో ఏమో. అన్ని సర్వర్ రోగాలు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 అవర్స్ ఇక్కడ కూర్చున్నా, ఎడిట్ నేర్చుకున్నా. అక్కడ ఒక అన్న ఉన్నాడు పిచ్చిలేసి, అన్నతో కాసేపు కూర్చున్నా. కాకపోతే ఎవరు ఏం మాట్లాడుకోలేదు. 150 కిలోమీటర్లు వచ్చిన పొద్దు నుంచి ఇప్పటికి. ఇప్పుడు 3 అవుతుంది. 2 గంటలు ఎడిటింగ్ పట్టింది. సో డైలీ 2 అవర్స్ ఎడిటింగ్కే పోతుంది. ఆ 2 అవర్స్లో నేను కనీసం ఎంత లేదన్నా ఒక 50 కిలోమీటర్లు అన్నా పోతా. ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇంకా. చలో, ఎంత బాగుంది లొకేషన్ చూడండి. మొత్తం కంక చెట్లు అన్నీ వచ్చి యువతల వైపు వాలిపోయినాయి. సూపర్ ఉంది. ప్రజెంట్ మనము పాండవపూర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు పాండవపూర్ అని తెలుసు, కానీ ఇక్కడ పాండవ అని అంటారు. అండ్ టెంపుల్ శంకరాదేవి టెంపుల్ అంటే ఎవరికి తెలుస్తలేదు. ఇక్కడ ఏమంటారు అంటే పాండవ మినార్ అంటే ఎవరికైనా అర్థం తెలుస్తుంది అంట. పాండవ మినార్ అండ్ ఇంకొక పేరు అన్నారు, ఆ పేరు నాకు ఐడియా లేదు. ఆ పేరు కూడా చాలామందికి తెలుస్తలేదు. పాండవ మినార్ అంటేనే దాదాపు అందరికీ తెలుసు. ఊరు మాత్రం పెద్దగానే ఉంది. స్టేషన్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఎవరైనా పాండవ స్టేషన్లో దిగితే అడిగితే ఎవరైనా తీసుకెళ్తారు అక్కడికి. టెంపుల్ అనేది ఎవ్వరికి తెలియదు. ఎవరన్నా మంచి వాళ్ళని చూసి అడగాలి ఎక్కడ ఏంటి అనేది. అవి ఏదైనా వీడియో చూపించి రిఫరెన్స్గా ఇది ఎక్కడ ఉందని అక్కడ చెప్పి అడగాలి. ఎంత ప్రాబ్లం ఉంది ఇక్కడ తెలుసుకోవడానికి. ఇక్కడ ఒక అన్న వాళ్ళని అడిగిన స్టోరీ, వాళ్ళు ఏం చెప్పట్లేదు.
అక్కడనే అడగండి అని చెప్పేసి అంటున్నారు. ఉంది కొంచెం ప్రాబ్లం ఉంది, లిటిగేషన్లు ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. ఇదే రోడ్లో ఉంటుందంట, 1 కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇదే రోడ్లో కనబడుతుంది పో అని చెప్పేసి అన్నాడు. చూద్దాం. ఇంకా 4-5 సంవత్సరాల కింద ఏదో మేళ అయిందట, అప్పుడు ఓపెన్ చేసిరంట. బాగా పాత ప్రాపర్టీ అది, అందుకే క్లోజ్ చేసారు. మళ్ళీ అదొకటి లిటిగేషన్లో కూడా ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. WBSCEDCL ఆఫీస్ పాండువా అని చెప్పేసి ఉంది కదా, సో దీని పక్కనే ఉంది. సో చూడండి, అంతా చుట్టూ గోడే ఉంది ఇక్కడ ఆఫీస్ దగ్గర. మీకు వీడియోలో అయితే క్లారిటీ కనబడుతుంది. సో ఇక్కడ ఈ పక్క ఇంటి అన్నని అడిగినా కూడా ఆయనకు స్టోరీ ఏంటో తెలుస్తలేదు. ఏదో మన చిన్నప్పటి నుంచి వెళ్ళి అది ఉంది, బంద్ ఉంది, పాత పడ్డది అని అంటున్నారు. కాకపోతే దాని స్టోరీ ఏం చెప్పట్లేదు అండ్ ఎవరికి కూడా తెలియదు. జెన్యున్గానే ఎవరు తెలియదు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఫ్రెండ్స్, చాలా బాధేస్తుంది నాకు. ఎందుకనంటే చాలా దూరం నుంచి వచ్చిన, ఇక్కడ టెంపుల్ ఉంటుందని చెప్పేసి. కానీ ఇక్కడ టెంపుల్ ఏం లేదు, అంటే కనీసం పోనిస్తారు కావచ్చు అనుకున్నా, అట్లా ఏం లేదు. మొత్తం అంతా క్లోజ్ చేసింది. ఇక్కడ ఒక మినార్ ఉంది. ప్రజెంట్ నేను అందరు అనుకున్నటువంటి శ్రీంకలాదేవి కొలువున్న ప్రదేశంలో ఉన్న, ఇది తులా పులా అని సో రకరకాల పేరుతో పిలుస్తున్నారు. శ్రీంకలాదేవి మందిర్ అంటే ఎవరికి తెలియట్లేదు, అండ్ పాండువా మినార్ అంటే తెలుస్తుంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని క్లోజ్ చేశారు. సంథింగ్ ఇది లిటిగేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇందులోకి అసలు ఎవరిని అలౌ చేయట్లేదంట. ఈ ఫెన్సింగ్ దాటితే ఇంకా కేసేనంట, ఎవరు దాటడానికి లేదు. రెనోవేషన్ చేస్తున్నాం అన్న పేరుతో దీన్ని క్లోజ్ చేశారు. అండ్ ఇప్పుడు దీనికి పూజలు లేవు, ఏం లేవు. అండ్ చాలా బాధ ఉంది, ఎందుకంటే నేను దర్శించుకోలేకపోతున్నా ఈ యొక్క శక్తిపీఠాన్ని. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. ఎవరైనా అడుగుదామనంటే కనీసం ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరు కూడా లేరు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. ఎవరైనా అడిగినా కూడా మాకు తెలియదు అని చెప్పేసి అంటున్నారు డైరెక్ట్. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మళ్ళీ ఒకసారి చుట్టూ తిరిగి అట్లా ప్రదక్షిణ లెక్క చేసి అండ్ బయట నుంచి ఎవరైనా అడిగే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నా. ఇంకా రైట్ వెళ్ళిపోదాం. పిల్లలందరూ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇక. అండ్ ఇక్కడ మనం అనుకుంటున్న పాండవ మినార్ ఇక్కడ ఉంటున్నాం. ఇది లోపల క్లోజ్ అయ్యింది. మళ్ళీ ఇంకా బయట గోడ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది. లోపలికి పోతే మాత్రం కేసేనంట. ఇంతకుముందు ఫోటో దిగిన కదా పిల్లలు, అక్కడ నాకు ఫోన్ పడ్డది కింద, కానీ నేను చూసుకోలేదు. ఫోన్ పడ్డది కూడా చూడలేదు, అంటే మట్టిలో పడ్డది, టప్పుకన పడ్డది ఫోను. పిల్లలే వాళ్ళే చూసి తీసిచ్చారు. ఇలా ఘోరంగా డ్యామేజ్ ఉండు నాకు, అసలు నేను కోలుకోలేకపోదును అదొక వేళ మిస్ అయితే. కానీ తెలియని సంతోషం వస్తుంది ఇక్కడ డ్రైవింగ్ చేస్తే. చూడండి, ఇటు ఎండ, ఒక రకమైన చల్ల గాలి, మంచి విశాలమైన రోడ్డు, ఎవరు లేరు. అండ్ ఫైనల్గా నైట్ 9 అవడంతో నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది. అందుకే పడుకొని ఒక చిన్న పెట్రోల్ బంక్లో పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. నిన్న జార్ఖండ్ పోదాం అనుకున్నా, వీలు కాలేదు. కనీసం ఈ రోజైనా జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయాలి. బైద్యనాథ్ టెంపుల్కి అయితే ఈరోజు ఖచ్చితంగా చేరుకుంటా. మీకు ఎవరికైనా శృంఖలాదేవి టెంపుల్ ఎక్కడ ఉందో అండ్ దాని గురించి ఏమన్నా, ఆ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ కాదు, ఈ ప్లేస్లో ఉందని చెప్పినా కూడా నేను మళ్ళీ ఆ ప్లేస్కు వెళ్ళే ప్రయత్నం చేస్తా. అండ్ ఈ రోజుకి వీడియో ఇది, ఇంకా క్లోజ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ 25,000 కిలోమీటర్ల ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా నా వీడియో రూపంలో నా వెంట ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.